అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ఢిల్లీ పోలీసులు మొదటి అరెస్ట్ చేశారు. స్పిరిట్ ఆఫ్ కాంగ్రెస్ అకౌంట్ నడిపిస్తున్న కాంగ్రెస్ జాతీయ సోషల్ మీడియా కన్వీనర్ అరుణ్ రెడ్డిని ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ కేసు విచారణలో భాగంగా హైదరాబాద్ వచ్చిన ఢిల్లీ పోలీసులు 2 రోజులుగా ఇక్కడే మకాం వేశారు. పోలీసులకు తోడుగా ఢిల్లీ ఐపీఎస్ అధికారి కూడా హైదరాబాద్కు వచ్చారు. ఈ కేసును కేంద్ర సర్కార్ సీరియస్ గా తీసుకుందనే వార్తలు వస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే 5గురిని అదుపులోకి తీసుకున్నారు తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు. ఇక ఢిల్లీ పోలీసులకు కౌంటర్ గానే సీసీఐసీ అరెస్టులు చేసిందనే ప్రచారం కొనసాగుతోంది. అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ఢిల్లీ పోలీసులు మొదటి అరెస్ట్ చేశారు. స్పిరిట్ ఆఫ్ కాంగ్రెస్ అకౌంట్ నడిపిస్తున్న కాంగ్రెస్ జాతీయ సోషల్ మీడియా కన్వీనర్ అరుణ్ రెడ్డిని ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ కేసుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, అమిత్ షా వీడియో మార్ఫింగ్ చేసి దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ స్ప్రెడ్ చేశారు, ఎవరెవరు ఈ ట్విట్టర్ ని హ్యాండిల్ చేస్తా ఉన్నారు అనే దానిపై కూడా ఢిల్లీ పోలీసులు దృష్టి పెట్టి అరుణ్ రెడ్డి అని స్పిరిట్ ఆఫ్ కాంగ్రెస్ పేరుతో సోషల్ మీడియాని హ్యాండిల్ చేస్తున్నటువంటి అరుణ్ రెడ్డిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసి ఇంతకు ముందు స్పెషల్ సెల్ కార్యాలయానికి తరలించినట్టుగా సమాచారం అందుతా ఉంది. ఆ అరెస్ట్ ని ఢిల్లీ పోలీసులు మరి కాసేపట్లో ధృవీకరించాల్సినటువంటి అవసరం కనబడుతోంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఈ కేసుకి సంబంధించి వివిధ రాష్ట్రాలలో కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కాంగ్రెస్ సోషల్ మీడియా హ్యాండిల్ చేస్తున్నటువంటి వ్యక్తులంతా కూడా అదే వీడియో మార్ఫింగ్ చేసిన ట్విట్టర్ పేజీని అనేక వ్యక్తులకు షేర్ చేసినటువంటి ఆధారాలు కూడా పోలీసులు సేకరించడం జరిగింది. అరుణ్ రెడ్డి కూడా స్పిరిట్ ఆఫ్ కాంగ్రెస్ పేరు పైన పేజీని రన్ చేస్తున్నటువంటి టైంలోనే ఈ వీడియోను కూడా షేర్ చేసి చాలా మందికి రీట్వీట్ చేసినట్టుగా కూడా ఢిల్లీ పోలీసులకు ఆ ఇన్ఫర్మేషన్ రావడంతో ఆ డేటానంతా కూడా బయటికి తీసి అరుణ్ రెడ్డి ఢిల్లీలో ఉన్నాడని సమాచారం తెలుసుకున్న తర్వాత అరుణ్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి స్పెషల్ సెల్ కార్యాలయానికి తీసుకెళ్తున్నట్టుగా సమాచారం అందుతుంది. ఇప్పటికే ఢిల్లీ పోలీసులు ఒక ఐపీఎస్ అధికారి స్థాయి ఆఫీసర్ కూడా హైదరాబాద్ లో ఉండి నిన్న మొన్న అరెస్ట్ చేసినటువంటి 5గురు తెలంగాణకు చెందినటువంటి సోషల్ మీడియా వారియర్స్ ని సైతం మళ్ళీ ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసి ఇక్కడి నుంచి తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఢిల్లీ పోలీసులే హైదరాబాద్ కి రాబోతా ఉన్నారు. ఒక ఐపీఎస్ అధికారి అని ముందస్తుగానే తెలంగాణ పోలీసులు తెలుసుకొని వీరిని అరెస్ట్ చేస్తే రేవంత్ రెడ్డి పేరు తెరపైకి వస్తుంది. రేవంత్ రెడ్డిని మళ్ళీ విచారణ పేరుతో నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. తెలంగాణలో ఆల్రెడీ కేసు నమోదైంది కాబట్టి ఆ కేసుని ఆధారాన్ని తీసుకొని ఈ 5గురిని అరెస్ట్ చేస్తే తమ కస్టడీలో ఉంటారు, మిగతా పోలీసులు అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉండవన్న ఒక ఆలోచనతో హైదరాబాద్ పోలీసులు ఢిల్లీ నుంచి వస్తున్నారనే ఒక విషయం తెలుసుకొని 5 మందిని ఇంతకుముందు అధికారికంగా అరెస్టు చేసి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేశామన్న ఒక విషయాన్ని కూడా ఇంతకుముందు అఫీషియల్ గా అనౌన్స్ చేయడం జరిగింది. బెయిల్ పైన వీళ్ళు రిలీజ్ అయ్యారు. షరతులతో కూడినటువంటి బెయిల్ వారికి మంజూరు చేశామంటూ కూడా ఇప్పటికే అరెస్ట్ ని హైదరాబాద్ పోలీసులు కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఇప్పుడు అరుణ్ రెడ్డి అనే సోషల్ మీడియా హ్యాండిల్ చేస్తున్నటువంటి వ్యక్తి స్పిరిట్ ఆఫ్ కాంగ్రెస్ పేరుతో చాలా రోజులుగా ఆ పేజీ నడుపుతున్నటువంటి వ్యక్తి అరుణ్ రెడ్డిని అరెస్ట్ చేసి ఇంతకు ముందే ఢిల్లీలో ఉన్నటువంటి స్పెషల్ సెల్ కార్యాలయానికి తీసుకెళ్లి ఈ వీడియో ఎవరి ఆదేశాల మేరకు ట్వీట్ చేశారు, ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు పాస్ చేస్తే మీరు స్పిరిట్ ఆఫ్ కాంగ్రెస్ పేజీలో ఈ వీడియోని పోస్ట్ చేయాల్సి వచ్చింది అనే దానిపై కూడా అతను విచారణ చేపడితే అనేక మంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సోషల్ మీడియా హ్యాండిలర్స్, దాంతో పాటు కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా కొంతమంది పేర్లు తెరపైకి వచ్చేటువంటి అవకాశం ఉంది. రైట్, అంటే రవితేజ, ఇప్పటికే హైదరాబాద్ వచ్చిన ఢిల్లీ పోలీసులు ఈ కేసులో విచారణలో భాగంగా 2 రోజులుగా ఇక్కడే మకాం వేసినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఒకరు అరెస్ట్ జరిగింది. మరి ఇంకా ఎంతమందిని విచారిస్తున్నారు, ఎంతమందిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది? వందలాది మందిగా కాంగ్రెస్ కార్యకర్తలు, సోషల్ మీడియా హ్యాండిల్ చేసినటువంటి వ్యక్తులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, యువ నాయకులు అమిత్ షా వీడియో మార్ఫింగ్ కి సంబంధించి స్వయంగా టీపీసీసీ వచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగానే వ్యవహరించారనేది మాత్రం ఢిల్లీ పోలీసులకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఎవరు టీపీసీసీ నుంచి ఈ ఆదేశాలు జారీ చేశారు, ఎవరు ఆదేశాల మేరకు అమిత్ షా వీడియోని మార్ఫింగ్ చేసి దీన్ని ఇతర సోషల్ మీడియాలలో ఫార్వర్డ్ చేశారు, రీట్వీట్ చేయడము, వైరల్ చేయడము, దాన్ని ట్రోల్ చేయడము, సొంతంగా వీరంతల్లో వీరి యొక్క ఆలోచనతోటే ఈ వీడియోని మార్ఫింగ్ చేసి వైరల్ చేశారా, లేదా టీపీసీసీ వర్గం నుంచి వచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా దీన్ని ఏదైనా వైరల్ చేశారనే దానిపై కూడా ఢిల్లీ పోలీసుల అనుమానం మేరకే ఈ పోలీస్ ఇన్వెస్టిగేషన్ సాగుతా ఉంది. అరుణ్ రెడ్డి తన పేజ్ పైన
అమిత్ షా వీడియోని పోస్ట్ చేసుకున్నాడంటూ కూడా పక్కగా ఢిల్లీ పోలీసుల దగ్గర ఆధారాలు ఉండడంతో ఆధారాలను బేస్ చేసుకుని అరుణ్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా 10ల నుంచి 100ల సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు అమిత్ షా వీడియో మార్ఫింగ్ కి సంబంధించి అనేక గ్రూపులలో ఫార్వర్డ్ చేశారు. సొంతంగా వారి వాల్ పైన పోస్ట్ చేసుకున్నారు. అక్కడి నుంచి సోషల్ మీడియాలో ట్వీట్ చేసి రీట్వీట్లు చేశారనేది కూడా ఢిల్లీ పోలీసుల దగ్గర పక్క ఆధారాలు ఉన్నాయి. ఆధారాలను బేస్ చేసుకొని ఇంకెవరెవరు ఈ వీడియోని తయారు చేసి ఫార్వర్డ్ చేసి అమిత్ షాను అగౌరవపరిచే విధంగా, పరువును దిగజార్చే విధంగా, బీజేపీ పార్టీకి ఈ ఎన్నికల టైంలో నెగిటివ్ చేసే విధంగా ప్రయత్నం చేసినటువంటి వారందరినీ కూడా డేటా బేస్ చేతిలో పట్టుకునే ఐపీఎస్ అధికారి హైదరాబాద్ వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ రోజు ఈ పోలీసుల అదుపులో ఉన్నటువంటి 5గురిని కూడా అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. స్పందన అంటే ఇప్పటికీ ఈ కేసును కేంద్ర సర్కార్ సీరియస్ గా తీసుకుంది. మరి ఈ కేసు దర్యాప్తుల వల్ల కాంగ్రెస్ పార్టీ చిక్కులో పడే అవకాశం ఉందా? కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రొసీజర్ ప్రకారంగానే నోటీసులు అందజేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. గీత అనే కాంగ్రెస్ కార్యకర్తకు కూడా నోటీసులు అందజేసి 41 సిఆర్పిసి ప్రకారంగా ఈ నెల 5వ తేదీన హాజరవ్వాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ గీతను నిన్న హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ నెల 5వ తేదీన మరి ఏ రకంగా ఢిల్లీలో హాజరవుతారు అనేది కూడా ఇప్పుడు పెద్ద కన్ఫ్యూజన్ ఏర్పడింది. ఒక పక్క ఢిల్లీ పోలీసులు, మరో పక్క హైదరాబాద్ పోలీసులు. హైదరాబాద్ పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి వీరందరినీ కూడా రిమాండ్ చేసిన తర్వాత వీరందరినీ ఇక్కడి నుంచి సిటీ దాటి వెళ్ళకూడదు, వారంలో 2 సార్లు హైదరాబాద్ సిసిఎస్ ముందు హాజరవ్వాలంటూ కూడా ఈ షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేసింది. ఇవన్నీ బ్రేక్ చేసి మళ్ళీ ఒకవేళ వీరు అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకెళ్తే ఢిల్లీ పోలీసులు ఉల్లంఘనకు పాల్పడినట్టు అవుతుందా, లేదా ఈ కేసులో ఉన్నటువంటి నిందితులే కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారు అంటూ మళ్ళీ వారిపైన కేసు నమోదు చేశారనే దానిపై కూడా న్యాయ నిపుణుల సలహాల మేరకు కాంగ్రెస్ ఈ సజెషన్స్ కూడా వారి నుంచి స్వీకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్ నాయకులు ఎవరెవరు టిపిసిసి కేంద్ర కార్యాలయం ఆధారంగా దీన్ని వైరల్ చేశారు, చర్చ చేశారు, ఎవరెవరు దీన్ని పనిగట్టుకొని దీన్ని వైరల్ చేశారనే దానిపై కూడా ఢిల్లీ అధికారులు ఆ చైన్ ని మొత్తం బయటికి లాగి ఎంతమంది ఉన్నా వారందరి పైన కేసులు మోపి వారందరినీ కూడా అరెస్ట్ చేసి ఢిల్లీ తీసుకుపోయేటువంటి ఆలోచనలో ఉన్నారు. దానికోసమే ఐపీఎస్ ప్రత్యేకమైనటువంటి అధికారిని ఢిల్లీ నుంచి హైదరాబాద్ పంపి ఇక్కడ ఎవరెవరు ఈ రకంగా వ్యవహరించారు అనే దానిపై కూడా డేటాతో సహా అందరినీ త్వరలో నోటీసులు అందజేసి ఒకే డేటెడ్ టైం కేటాయించి ఆ డేట్ రోజు ఢిల్లీలో ఉన్నటువంటి స్పెషల్ సెల్ కార్యాలయంలో హాజరు కావాలి అంటూ కూడా ఈ నోటీసులు అందజేసేటువంటి ఆలోచనలో ఢిల్లీ పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.